సాయియే నా తల్లి, సాయియే నా తండ్రి, సాయియే నా గురువు, సాయి నా దైవము. సర్వరూపముల సాయి నా చెంతనుండగా, చింత ఏటికి సాయిని నమ్మినప్పుడు, చింత ఏటికి సాయిని నమ్మినప్పుడు. సాయి కంటెను ఎవరు దైవంబు లేరు, సాయి కంటెను ఎవరు దగ్గరగలేరు. అభయమిచ్చిన సాయి కాపాడునెప్పుడు, ఎల్లవేళల తోడు నీడగా నుండు, ఎల్లవేళల తోడు నీడగా నుండు. భక్తులందరి చెంత సత్యసాయి ఉండ, చింతయేల మనకు చివరిదాకా. నా సాయి నా తల్లి నా తండ్రి అనుచు, కోటి తల్లుల ప్రేమ చూపించు సాయి. సర్వవేళల మనకు వెంట జంటగా నుండు, సర్వవేళల మనకు వెంట జంటగా నుండు. సాయిరామ్. నా తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రాణము, సమస్తము అయిన నా స్వామి పాదపద్మములకు, భగవాన్ సత్యసాయిబాబా పాదపద్మములకు, సర్వదేవతా స్వరూపుడైన స్వామి పాదపద్మములకి భక్తితో వినమ్రతతో ప్రణమిల్లుచున్నాను. ఇది పార్ట్ 52 తెలుగు. నేను 1001 భజన, 1008 భజన, 1200 భజన, తర్వాత 1400 భజన చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు మాట్లాడాను. ఇప్పుడు 1500 భజనలు క్రాస్ అయినాయి. 1500 భజనలు క్రాస్ అయిన సందర్భంలో మాట్లాడదామా వద్దా అనుకున్నాను. నేను మాట్లాడిన 4 భాగాలు, అవి ఇంగ్లీష్వి తెలుగువి కూడా విన్నాను. వింటే అందులో నా మనోభావాలన్నీ చెప్పటం అయింది అనుకున్నాను. అందుకని ఇన్నాళ్ళ నుంచి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, ఒక్కసారి లాస్ట్గా ఈ పార్ట్కి మాట్లాడదాము, తర్వాత వద్దులే భజనల గురించి మాట్లాడటం ఇంకా అనుకున్నాను. అసలు ఈ భజనలు రావటం అనేది ఎలా వస్తున్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా నేను అన్ని పార్ట్స్లో చెప్పాను, చాలా పార్ట్స్లో చెప్పాను. స్వామి నీకోసం కాదు ప్రపంచానికి ఇస్తున్నాను ఈ భజనలని చెప్పటము చెప్పాను. తర్వాత స్వామి ప్రేరణ చేత యూట్యూబ్ ఓపెన్ చేయించటము చెప్పాను, అందులో అప్లోడ్ చేయటం చెప్పాను, అందులో నాకు నేర్చుకొని నేనే చేసుకోవటం చెప్పాను, అన్నీ చెప్పాను కదా. మరి ఇందులో ఏం చెప్తారు అనుకుంటున్నారు అని అనుకుంటున్నాను. నేను ఏం చెప్తానో తెలియదు, స్వామి ఏం మాట్లాడిస్తే అది మాట్లాడతాను. ఇది నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్సు తక్కువ మందే ఉంటారు జనరల్గా, ఎందుకంటే ఇది నాది పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కదా పెట్టుకున్నది. నేను ఒక 940 దాకా చేరారు. మొట్టమొదట్లో 1, 2, 3, 4 అట్లా పెరిగిన వాళ్ళు ఈ రోజుకి ఇంతమంది ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్సు కొంతమంది అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు వదిలేస్తుంటారు, మళ్ళీ ఒకళ్ళిద్దరు వదిలేసినప్పుడు ఇంకో ఇద్దరు చేరుతుంటారు, అలా ఉంటుంది. నాకు ఎవరు వదిలేస్తారు ఎవరు వదిలేయరు అనేది నాకు తెలీదు, నాకు అనవసరం కూడా అది. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా ఛానల్లో ఉన్నవాళ్ళు నిజంగా భజనలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, నిజంగా భజనలుని ఇష్టపడి వినేవాళ్ళు, నిజంగా భజనలంటే ఇష్టమై నేర్చుకొని పాడాలనే తపన ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రమే ఉంటారు. అంటే రియల్ భజన్ లైకింగ్ పీపుల్ అన్నమాట వీళ్ళు. అంతేగాని వేరే వాళ్ళు ఉండరు నా దాంట్లో. అందుకని సహజంగా తక్కువే ఉంటారు, దే ఆర్ రియల్ పీపుల్ కాబట్టి. సో అందుకని నాకు వాళ్ళ కామెంట్స్ కూడా అప్పుడప్పుడు కామెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి, చూస్తుంటాను. కొంతమందికి మరీ లాంగ్ లెటర్స్ రాసిన వాళ్ళకి రిప్లై ఇస్తుంటాను, లేకపోతే ఒక నమస్కారం పెడుతుంటాను. ఎనివే వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ఈ భజనలు విని
ఆనందించి పాడటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ యాక్చువల్లీ నా గొప్పదనం ఏమీ లేదండి. అంతా స్వామి మహిమ అదంతా. అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే స్వామి లేకపోతే నేనే లేనండి. నేనెక్కడ దాన్ని? నేనేమన్నా అన్నమయ్యనా, రామదాసునా, పురంధరదాసునా, త్యాగరాజునా? వాళ్ళ లెవెల్కి ఏమాత్రం వెళ్ళలేని మామూలు సాధారణ మనిషిని నేను. అందుకని వాళ్ళ లెవెల్కి నేను వెళ్ళలేను. స్వామి నా అదృష్టము, నా పూర్వజన్మ పుణ్యము, నా భాగ్యంగా తలుస్తాను. స్వామి నన్ను పనిముట్టులాగా చేసి నన్ను ఇన్ని భజనలు బయటికి తీసుకురావటానికి వర్క్ చేయిస్తున్నారు నా చేతని. నేను బయటికి భజనలకి ఎక్కువ వెళ్ళకపోవచ్చు. ఈ 1500 భజనలు నేను బయట పాడి ఉండకపోవచ్చు. కానీ పాడిన వాటిలో 300-400 అన్నా పాడాను. కానీ ఈ భజనలన్నీ స్వామి ఎదురుగా పాడినట్లే. ఎందుకంటే స్వామి చెప్పారు కదా చాలాసార్లు, నేను ఫోటో ఒకటేనని. సో నా రూమ్లో కూర్చొని నేను పాడినప్పుడు నా చుట్టూతా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు స్వామి ఎటు చూసినా స్వామి ఫోటోలు ఉంటాయి. సో ఆ ఫోటోల దగ్గర నేను కూర్చుంటాను, ప్రాక్టీస్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, రికార్డ్ చేసుకుంటాను. ఈ రికార్డింగ్ చాలా టైం పడుతుందండి. ప్రాక్టీస్ చేయటం కూడా చాలా టైం పడుతుంది. కొన్ని ఈజీగా అనిపిస్తాయి భజనలు, కానీ అవి కష్టం అనిపిస్తాయి. కొన్ని కష్టంగా అనిపించిన భజనలు చాలా ఈజీగా అయిపోతాయి. అలా ఉంటుంది. కొన్నిసార్లు భజనలు రికార్డింగ్ ఒక్కొక్కసారి గొంతు క్రాక్ ఇస్తుంది. అప్పుడు మళ్ళీ హాఫ్ శృతి తగ్గిస్తాను, మళ్ళీ పాడతాను. అట్లా బాగా రాని భజనలు డెలీట్ చేయటం, మళ్ళీ పాడటం. ఇలా నా మనసుకి తృప్తి కలిగినప్పుడు నేను పాడతాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలసిపోయి కూడా ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఉంచేస్తాను. అలా కూడా జరుగుతుంది. అలా స్వామి నా చేత ఇన్ని వందల భజనలు పాడిచ్చారంటే, ఆయన దగ్గరకు వచ్చిన కొత్తల్లో నేను అసలు భజన సింగర్నే అవుతానని అనుకోలేదు కదా, ఎప్పుడూ అనుకోలేదు కదా. మరి స్వామి సింగర్ని చేశారు. నా జీవిత కాలం అంతా అందులోనే గడిచిపోయింది. స్వామి శని పాడటం అన్ని రూపాలలో అదే నా మెయిన్ జీవిత లక్ష్యం అయిపోయింది. ఎందుకంటే ఎన్ని రకాల నామాలండి, ఒకటా రెండా? ఎన్ని రకాల దైవనామాలు పాడిచ్చారు నా చేత. నా నోరు నిజంగా పవిత్రం అయిపోయింది. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, శివుడు, నారాయణుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, రాధాదేవి, లలిత, లక్ష్మి, సరస్వతి, ఒక్కటే రెండా? స్వామి హిందీ భజనలు ఒకటే అండి. ఎన్ని రకాల నామాలను పాడాను నేను, ఎన్ని రకాల భజనలు పాడిచ్చారు నా నోటి చేత. ఏమి రుణం తీర్చుకుంటానండి స్వామికి నేను. నాకు తెలీదు నేను ఏం పుణ్యం చేసుకున్నానో పూర్వజన్మల్లో. ఆ పూర్వజన్మ అదంతా బ్యాలెన్స్ లేకుండా ఇచ్చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. నాకు తెలియదు కదా ఏం చేసుకున్నానో. తెలిస్తే మళ్ళీ ఈ జన్మలో కూడా అదే చేసుకుంటాం కదా. అందుకని అదంతా నాకు తెలీదు. కానీ ఇన్ని వందల భజనలు నా చేత పాడిచ్చారంటే స్వామి, అది ఆయన మహిమ కాకపోతే వేరే కానే కాదు. ఎందుకంటే నాకేం సంగీతం రాదు కదా. రాని దాని చేత ఇన్ని రాగాలు నేను రెండో వీడియోలోనో మూడో వీడియోలోనో రాగాలు చెప్పాను. అవి కొన్నే చెప్పింది. ఎందుకంటే ఆవిడని నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం, అందుకని కొత్తల్లో కొన్ని అడిగాను. ఆవిడ్ని చెప్పింది ఈ భజన ఈ రాగం అని. ఇప్పుడు అడగటం లేదు నేను. ఎందుకంటే ఇంకా ఎన్నో రాగాలు ఉండుంటాయి ఈ భజనలలో. ఒక్కొక్కసారి అండి ఆ భజనలు ఒకే రకంగా అనిపిస్తాయి. తీరా వెళ్ళి చూస్తే ఆ భజన ట్యూన్ వేరు, ఈ భజన ట్యూన్ వేరు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ భజనల ట్యూన్లు వేరైనప్పుడు అప్పుడు నేను చూసుకుంటా. కానీ ఇప్పుడు అది కూడా నా కంట్రోల్లో లేకుండా పోతోంది. పాత భజన అయితే దబుక్కన గుర్తుకొస్తుంది. కొన్ని భజనలు గుర్తుకు రావు. నేను పాడినవే నాకు గుర్తుకు రావు. మళ్ళీ దానికి వెళ్ళాలి. అందుకని అవి కూడా నా కంట్రోల్లో ఉండటం కష్టమైపోతోంది. స్వామి మీద వదిలేసి స్వామి ఇది వేరే ట్యూన్గా ఉంచు అని దండం పెట్టుకోవటం, అప్లోడ్ చేయటం డౌట్ వచ్చిన భజనల మీద అలా ఉంటుంది మాట. ఈ ఫోటోలు కూడానండి, ఈ ఫోటో పేస్టింగు నేను మొట్టమొదట్లో మా అమ్మాయి ఊరికే స్వామి ఫోటో పెట్టి చేసేది. కానీ తర్వాత నేను నేర్చుకున్న తర్వాత కూడా నేను అట్లానే కొన్ని ఫోటోలు స్వామిది అమ్మవారిది పెట్టి చేశాను.
తర్వాత కొన్ని యూట్యూబుల్లో కొంతమంది పాడేవాళ్ళు స్తోత్రాలు అవనియండి, భజనలు అవనియండి, ఏదైనా అవనియండి, వాళ్ళ ఫోటోలు పక్కనే ఉండటం చూశాను. చూస్తే అరే! నేను కూడా నా ఫోటోలు పెట్టుకోవచ్చు కదా! నా కోరిక తీరుతుంది కదా అనుకున్నాను. అనుకోని ఎందుకంటే మా ఇంటికొచ్చినప్పుడు స్వామి ఫోటోలు తీసుకొని ఉండుండొచ్చు. మా పిల్లలకి స్వామి ఇంటర్వ్యూలు ఒడుగులు చేసినప్పుడు తీసుకొని ఉండుండొచ్చు. ఆ 2 ఛాన్సులు కూడా మేము అవకాశం పోగొట్టుకున్నాం. ఎందుకంటే భయం స్వామిని అడగటానికి. స్వామి సంకల్పం లేనిదే నోరు తెరిచి అడగటానికి కూడా నోరు రాదండి. సో, అందుకని నాకు ఎప్పుడో ఎప్పుడో భజనలో నేను కూర్చొని పాడుతున్నప్పుడు స్వామి నా పక్కన నుంచోవటం, అట్లాంటి ఫోటోలు 3, 4 ఫోటోలు ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడటం, నా పక్కనే నుంచోవటం. ఇట్లాంటివి ఎవరో ఇచ్చారు ఆ ఫోటో తీసిన వాళ్ళు. అవే పెట్టుకుంటున్నాను నేను ఒక 4 ఫోటోలు. అందుకని ఇప్పుడు నాకు నా గ్యాలరీలో ఉన్న ఫోటోలు భజనల కోసమని నేను ఫోటో తీయించుకొని పెట్టడం లేదు. ఎప్పుడైనా పండగలప్పుడు చీర కట్టుకోవటం, బయటకు వెళ్ళినప్పుడు మంచి చీర కట్టుకోవటం చేస్తాను కదా! అప్పుడు ఫోటో తీయించుకుంటే ఆ ఫోటో నా గ్యాలరీలో ఉంటుంది. సో, అలా తీసుకొని నేను పేస్ట్ చేసుకొని ఫోటోలకు పెడుతున్నాను అనమాట. ఆ రకంగా ఫోటో పేస్టింగ్ అవుతోంది. ఆ రకంగా స్వామి దగ్గర ఫోటో ఉండటం అనేది నేను ఆ సరదా తీర్చుకున్నాను. అది స్వామి చిన్న చిన్న సరదాలు తీస్తారు. అసలు యాక్చువల్లీ స్వామి క్రియేట్ చేసి కూడా ఇవ్వగలరు కదా స్వామి. ఎన్నోసార్లు క్రియేట్ చేసిన వాళ్ళు మా పాత ఫోటోలు స్వామి ఇవ్వలేరా? ఇవ్వగలరు, కానీ ఇవ్వలేదు అంతే. అందుకని నేనేమనుకోవటం లేదు. ఈ రకంగా నా ముచ్చట తీర్చుకున్నాను. స్టూడియో రికార్డింగ్ చేసి స్టూడియో ముచ్చట తీర్చుకున్నాను. ఇప్పుడు ఈ రకంగా నా భజనలు బయటకు వస్తున్నాయి. ఇది కూడా స్వామి సంకల్పమేను. ఈ భజనలు బయటికి రావటం. స్వామి లేకపోతే ఇన్ని భజనలు వచ్చే అవకాశం లేనే లేదని ఖచ్చితంగా చెప్తాను నేను. ఇందులో నా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా సంగీతం వచ్చిన వాళ్ళు వింటూనే ఉంటారు. అది నాకు గ్యారెంటీ. ఎందుకంటే సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఉండే ఉంటారు. సబ్స్క్రైబర్స్ ఎవరో నాకు తెలీదు, నేను తెలుసుకోవాలని కూడా లేదు. కానీ వాళ్ళు మాత్రం ఉంటారు. వాళ్ళందరికీ ఒక్క రిక్వెస్ట్, నా విన్నపం ఏంటంటే, వాళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు మొట్టమొదట భజన వినంగానే నోటేషన్కి వెళ్తారు. ఆ నోటేషన్లు వెళ్ళి ఏ నోటేషన్లో ఉంది, ఏ భజన, ఇది ఏ రాగం అనుకుంటారు. అట్లా చెయ్యొద్దండి దయచేసి. ఎందుకంటే నోటేషన్లు చూసి మీరు ఈ భజన ఈ రాగం ఉందా, కరెక్టా కాదా, తప్పు పాడిందా, ఇలా అనుకుంటుంటే ఆ భజన మీద మీకున్న భావము, గౌరవం కూడా పోతాయి. ఎందుకంటే ఇవన్నీ స్వామి ఇచ్చిన భజనలు. ఆయన ఇచ్చినవి ఇచ్చినట్లుగా నేను పాడుతున్నాను ప్రాక్టీస్ చేసి. అందుకని నాకంతట నాకు తెలియదు. వినటానికి బాగుందా లేదా అనుకోండి, పాడటానికి బాగుందా లేదా అనుకోండి. అంతేగాని పరీక్ష చేయొద్దండి. ఏ భజనకి పరీక్ష చేయొద్దు. ఇది హిందూస్థానీ వాళ్ళకి, కర్ణాటక సంగీతం వాళ్ళకి, వాళ్ళందరికీ చెప్తున్న విన్నపం అన్నమాట ఇది. మీకు కావాలంటే గమకాలు చేర్చుకోండి, గమకాలు పెట్టుకొని పాడుకోండి. ట్యూను, లిరిక్స్ మాత్రం మార్చవాకండి. ఇది నా ముఖ్యమైన విన్నపము. ఇంకా నేను ఎక్కువగా ఇప్పుడు బయటికి వెళ్ళటం లేదు. 1500 భజనలు నేను బయట పాడి ఉండకపోవచ్చు, పాడలేదు ఖచ్చితంగా. కానీ స్వామి దగ్గర పాడాను కదా, ఇంట్లోనే పాడుతున్నాను కదా. ఇంట్లో పాడినప్పుడు అవన్నీ స్వామికి పాడి పర్ఫెక్షన్ వచ్చాకే అప్లోడ్ చేస్తున్నాను కదా. అందుకని అన్నీ పాడినట్టే. ఇంకా పోతే స్వామి ప్రతి భజన 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలనే ఆ మధ్య కూడా కొంతమంది తెగ పోస్టింగులు పెట్టారు. రేడియో సాయి వాళ్ళు, మీడియా సెంటర్ వాళ్ళు, భక్తులు అవన్నీ ఫార్వర్డ్ చేయటం, అవన్నీ లిటరల్గా తీసుకోకూడదండి ఎవరు కూడా. ఎవరైనా 100 టైమ్స్ పాడలేదే, నేను బయట పాడేశానని వర్రీ అయిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలా కాదండి, స్వామి లిటరల్గా తీసుకోకూడదు ఆ మీనింగ్. 100 టైమ్స్ అంటే మనకి చక్కగా బాగా వచ్చేదాకా అని, ఎంతో చక్కగా రావాలి. ఆ భజన పాడి ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో బాగా మనం 10 సార్లు మనం ఇంట్లో పాడుకొని తర్వాత మనం హౌస్ భజన్స్, సమితి భజన్స్, అఖండ భజన్స్లో పాడొచ్చు. అంతేగాని పర్ఫెక్ట్గా 100 సార్లు పాడాలంటే 100 సార్లు పాడక్కర్లేదండి. అంటిల్ మనకి వచ్చేదాకా
బాగా వచ్చేదాకా మనకు కాన్ఫిడెన్స్ ఉండేదాకా. అందుకని. అంతకంటే ఏం లేదండి. అవి పాడినప్పుడు నేను నా మటుకు నేను చెప్తున్నాను కదండీ! నేను 100 టైమ్స్ నేను ఏ భజన పాడటం లేదండి. నాకు కొన్ని భజనలు ఒకసారి 4 సార్లు వింటే వచ్చేస్తాయి. కొన్ని భజనలు 6 సార్లు వింటాయి. ఒక్కొక్కసారి ఈజీగా ఉన్న భజన కష్టమవుతుంది నేర్చుకోవటం. ఒక్కొక్కసారి కష్టమైన భజన ఈజీ అయితుంది. ఒక ఆవిడన్నది ఆవిడ రాగాలు చెప్పిన ఆవిడే కమలారమణ శ్రీ గురు చరణ అనే భజన గురు భజన చక్రవాక రాగంటది. ఆ చక్రవాక రాగంలో ఇంత పర్ఫెక్ట్గా మీ భజన వెళ్ళే దాంట్లో కూర్చున్నది ఎంత కష్టమైన రాగం ఇది, ఎలా పాడారు అన్నది. నాకు అసలు రాగం తెలిస్తే కదా పాడటం, స్వామి ఇచ్చింది నేను పాడాను అంతేనమ్మా అని చెప్పాను. అలా ఉంటాయండి స్వామి మహిమలు. ఆయన భగవంతుడండి, అన్ని రూపాల భగవంతుడు ఆయనే. నాకు ఇప్పుడు ఏ రూపము లేదు, ఏ రూపంలో పాడినా స్వామికే అర్పణం అది. ఎన్ని రేఖ ఆ రోజున మా ఇంట్లో చెప్పారు స్వామి, నా స్వామి దగ్గరకు వచ్చాక అన్ని దైవాలు నేనే అనుకున్నావు అని చెప్పారు మా ఇంట్లో దేవుడి గదిలో నుంచొని. కానీ ఆ రోజుల్లో అనుకోలేదు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత, చాలా కాలం తర్వాత వచ్చిన భావం అది. ఇప్పుడు నేను ఏ దేవుడికి పూజ చేసినా, ఏ దేవుడికి నా అష్టోత్తరాలు చేసినా, అభిషేకాలు చేసినా అన్నీ స్వామికే చెందుతాయి. ఆయన ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం స్వామి. ఆయనలో నుంచి వచ్చిన రూపాలే వీళ్ళందరూ. ఎవరికి ఇష్టమైన రూపం వాళ్ళు కొలుచుకోవచ్చు, కానీ అర్పణ మాత్రం మనం స్వామికి చేసుకోవాలి. అది నాకు అన్ని దైవాల నామాలు నేను చేస్తున్నాను కాబట్టి, పాడుతున్నాను కాబట్టి, నా అన్ని దైవ నామాల కీర్తనలు, భజనలు, పాటలు అన్నీ కూడా స్వామికే అర్పించుకుంటున్నాను. అలాగా మీ అందరి దీంతో ఆశీస్సులతో, దీవెనలతో ఈ భజనలు నాకు స్వామి ఇచ్చినంతకాలం, నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం నేను పాడుకుంటూ పోతాను. ఇవన్నీ 1500 భజనలు ప్లస్ భజనలన్నీ కూడా స్వామి పద్మాలకి అర్పణ చేసుకుంటున్నాను. అందరితో ఇంకా సెలవు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి ఎక్కువ వెళ్ళటం లేదు కదా, నాకు డిటాచ్మెంట్ కావాలి. నాకు నా అలవాటు ఏంటంటే దబుక్కన నేను బంధాలు ఏర్పరచుకుంటా. మా వారు చెప్తుంటారు, నువ్వు వెళ్తావు అన్ని చోట్లకి వెళ్తావు, నా వాళ్ళు అనుకుంటావు, బంధాలు పెంచుకోకుండా ఉండు అని. అది చాలా కరెక్ట్ అయిన విషయం. కానీ నాకు అలవాటు అయింది మాట. అందుకని నేను సమితికి కూడా ఇప్పుడు వెళ్ళటం మానేశాను ఒక 4 నెలల నుంచి. వెళ్ళకూడదనేం కాదు, బంధాలు తగ్గించుకోవాలని అంతే. రెడ్యూస్ మన బాడీలీ అటాచ్మెంటు, మెంటల్ అటాచ్మెంటు అవి తగ్గించుకోవాలి. బయట పాడాలి అనే కోరిక తగ్గించుకోవాలి. బయట ఎందుకు పాడటం? బయట పాడేది స్వామి కోసమే, ఇంట్లో పాడేది స్వామి కోసమే. బయట పాడితే కమ్యూనిటీ సింగింగ్ చాలా మంచిదంటారు, ఓకే నిజమే, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ స్వామికి ఈ సేవే గొప్పది, ఆ సేవే గొప్పది అనేం లేదు. స్వామి ఏమి కొలవరు త్రాసు పెట్టి, నువ్వు ఇంత చిన్న సేవ చేశావా, నువ్వు ఇంత పెద్ద సేవ చేశావా అని. ఎన్నిసార్లు హాస్పిటల్ సర్వీస్ చేసినా, ఎన్నిసార్లు సేవాదళం సర్వీస్ చేసినా, ఎన్నిసార్లు బాల వికాస్ గురువుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏదైనా ఇవన్నీ కొలతలు కొలవరండి స్వామి. స్వామికి కావాల్సింది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమతోనే స్వామి అందరినీ జయించారు. కోట్లాది మంది ప్రజలు స్వామి భక్తులైపోయారు. అందుకని అందరూ వెళ్తున్నారా అండి? అందరూ సేవ చేస్తున్నారా చెప్పండి? లేదు, అందరూ చేయరు, కొంతమంది చేస్తారు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రేరణ, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ నమ్మికలు, దాంతో స్వామి దగ్గరికి వెళ్ళి చేస్తారు. చేయాల్సిందే మరి. స్వామి ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు కొంతమంది సేవ చేసుకోవాల్సిందే, వాళ్ళకి తగిన శక్తి ఉన్నంతకరం చేసుకోవచ్చు. కానీ అదే దాని మూలంగానే స్వామి అనుగ్రహం కలుగుతుంది అనేది మాత్రం నేను ఒప్పుకోను. స్వామి మన ప్రేమ, మన భక్తి ఎంత ఉన్నది స్వామి మీద అనేది చూస్తారు, అంతేనండి. అంతకంటే స్వామి కావాల్సింది లేదు. మన ప్రేమ కావాలి స్వామికి. ఆ ప్రేమతోనే స్వామి మనుషులందరినీ జయించారు. మనం కూడా మన ప్రేమతోనే స్వామి దగ్గర అవుదాం. అదండి. సాయిరామ్. సెలవ. ఇంకా మళ్ళీ నేను ఈ భజనల గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఇదే నేను మాట్లాడటం. సాయిరామ్ అండి. ఇవన్నీ కూడా స్వామి పద్మాల దగ్గర నేను ఈ పుష్పాలన్నీ, వచ్చిన పుష్పాలు, ఈ 1508 ఇంకా రాబోయే పుష్పాలు, ఇవన్నీ కూడా స్వామి పద్మాల దగ్గర పెట్టి నన్ను నేను
ఆత్మార్పణం చేసుకుంటున్నాను. సాయిరాం స్వామి. ఎప్పుడు కూడా ఇంకా నాకు పునర్జన్మ వద్దు, ఈ జన్మ చాలు నాకు, ఇంకా ఎప్పుడు కూడా నన్ను పుట్టించకుండా నీలోనే కలిపేసుకో స్వామి అని ప్రార్థన చేస్తున్నాను. సాయిరాం అండి.